ప్రతి ఏడాది కొండైపాలెం శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ చైర్మన్ ముమ్మిడి సూర్యనారాయణ, ఆలయ ప్రధాన పూజారి మద్దిపట్ల రాంబాబు శర్మ చంద్రశేఖర్ పేర్కొన్నారు. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం వైశాఖ మాస బహుళ దశమి సందర్భంగా కొండైపాలెం శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ హనుమాన్ జయంతి ఘనంగా నిర్వహించారు. అభయాంజనేయ స్వామి ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారి పల్లకి సేవ, పల్లవి పురవీధుల గుండా భజన సంకీర్తనలతో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హనుమాన్ జయంతి సందర్భంగా 5 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. శ్రీ అభయాంజనేయ స్వామివారికి పంచామృతాలు, పళ్ళ రసాలు, సుగంధ ద్రవ్యాలతో రుద్రాభిషేకం నిర్వహించడం జరిగిందన్నారు. సోమవారం 1,00,000 తమలపాకుల పూజ చేపట్టడం జరుగుతుందని తెలిపారు. భక్తులందరూ కూడా ఈ 1,00,000 తమలపాకుల పూజలో మేము కూడా ఉంటాం. ఈ కార్యక్రమాన్ని మన కొండైపాలెం అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద ఈ అభయాంజనేయ స్వామి పుట్టినరోజు శుభ సందర్భంగా, హనుమత్ జయంతి శుభ సందర్భముగా 5 రోజుల పండుగ తొలి రోజు జై శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద హనుమత్ జయంతి శుభ సందర్భంగా 5 రోజుల పండుగ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రత్యేకమైన పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో సోమవారం లక్షార్చన తమలపాకుల పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రత్యేకంగా 50 మంది భక్తులు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇది ఈ ఆలయ ధర్మకర్త అయినటువంటి ముమ్మిడి సూరిబాబు గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. యావత్ కమిటీ మెంబర్స్ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కొండపాలాన్ని ఎప్పటిలాగే ఎంతో భక్తి శ్రద్ధలు నిర్వహించడం జరుగుతుంది. మద్దిపట్ల రాంబాబు శర్మ గారు ప్రధాన అర్చకులైనటువంటి మద్దిపట్ల రాంబాబు శర్మ గారి పర్యవేక్షణలో కూడా ఈ పూజా కార్యక్రమం నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా జయప్రదంగా చేయడం జరుగుతుంది. ఇట్లు ఆలయ కమిటీ ముమ్మిడి సూరిబాబు గారు, మద్దిపట్ల రాంబాబు శర్మ గారు. నా పేరు అభయాంజనేయ స్వామి వారి యొక్క జయంతి మహోత్సవాల కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా వైశాఖ బహుళ పూర్వాభాద్ర నక్షత్ర శ్రీ అభయాంజనేయ స్వామి వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మొదలు 5 రోజులు ఈ కార్యక్రమం బ్రహ్మోత్సవాల కింద నిర్ణయించబడింది. కావున భక్తులు ప్రతి ఒక్కరూ కూడా ఉదయం సాయంకాలం కూడా రామ సంకీర్తన భజన, అలాగే అన్నదానము, భక్తులు ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఈ పూజలో పాల్గొని తీర్థప్రసాదం స్వీకరిస్తారని కోరుతున్నామండి.